హలో గైస్. ఇంతకుముందు స్టూడెంట్స్ తోటి గూగుల్ యాడ్స్ లైవ్ చేసామన్నమాట. ఇప్పుడు మెటా యాడ్స్ కూడా రన్ చేశారు. డిఫరెంట్ డిఫరెంట్ టీమ్స్కి బడ్జెట్ ఇచ్చిన తర్వాత కొందరు వెబ్సైట్ విజిట్ క్యాంపెయిన్ చేశారు, కొందరు లీడ్స్ క్యాంపెయిన్ చేశారు, కొందరు వాట్సాప్ లీడ్స్ క్యాంపెయిన్ చేశారు అనమాట. సో ఇక్కడ టీమ్ వన్ మనతోటి కీర్తి అండ్ శ్రావణి ఉన్నారు. వాళ్ళు లైవ్ క్యాంపెయిన్ చేశారు. సో వాళ్ళ మాటల్లోనే చూద్దాం ఎలా చేశారు, ఏం కథ అనేది. సో హాయ్ కీర్తి అండ్ శ్రావణి. హాయ్ హాయ్ సార్. సార్. నైస్. ఓకే, ఒకసారి ఇంట్రొడ్యూస్ చేసుకోండి మీరు. కీర్తి, వేర్ ఆర్ యూ ఫ్రమ్? ఐఎమ్ ఫ్రమ్ హైదరాబాద్ సార్. ఐఎమ్ ఏ హోమ్ మేకర్. ఓకే. సో 3 months అయింది, లైక్ 1.5 month అయింది ఓడిఎంలో జాయిన్ అయ్యి. ఓకే. సో మీరు ఎందుకు నేర్చుకోవాలనుకున్నారు కోర్సు? మీరు జాబ్ చేయాలనుకుంటున్నారా, వర్క్ ఫ్రమ్ హోమా, ఫ్రీలాన్సింగ్? జాబ్ చేయడానికి లైక్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్. సార్ జాబ్ చేయడానికి నేర్చుకోవాలి అనుకున్నాను సార్. నేను 2013లో నా బీటెక్ పాస్ అవుట్ అయింది. బట్ సమ్ రీజన్స్, సమ్ ఫ్యామిలీ సిచ్యువేషన్స్ వల్ల నేను జాబ్ చేయలేదు. నాకు మ్యారేజ్ అయ్యింది. సో ఈ 10 years తర్వాత ఇప్పుడు నాకు అంటే పాప ఇప్పుడు 4.5 years. సో ఇప్పుడు ఈజ్ ద కరెక్ట్ టైం అనిపించింది నాకు. ఎందుకో నాకు ఇప్పుడు చాలా గట్టిగా అనిపించింది. సరే ఇంకా సాఫ్ట్వేర్ కోర్సెస్ అంటే ఇంకా ఫేక్ పెట్టి అంత ఎక్స్పీరియన్స్ పెట్టి, సో ఐ డోంట్ నో నేను చేయగలుగుతానో చేయను. బట్ డిజిటల్ మార్కెటింగ్ అనేది నాకు కొంచెం లైక్ ఈజీ టు లెర్న్ అండ్ చేయగలను అనే ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది అనమాట. దట్ మీకు టు ఎలా తెలిసింది ఓడిఎంటి అనేది కీర్తి? ఓడిఎంటి గురించి ఎలా తెలిసింది? యూట్యూబ్ లోనే సార్. యూట్యూబ్ లో చూసాను. నాకెందుకో అంటే ఇప్పుడు చాలా ఉంటాయి, బట్ మన ఒక్కటే ఫైనల్ గా ఒకటి ఒక ట్రస్ట్ అనేది వస్తుంది సార్. సార్ నాకు మీరు చెప్పే విధానం కానీ లేకపోతే ఆ, నాకు అనిపించింది ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు బాగా నమ్మకం వచ్చింది. ఎందుకో దిస్ ఇస్ ద రైట్ టైం టు జాయిన్ అన్నట్టు అనిపించింది. అందుకే నేను ఇంకెవరిని అడగలేదు సార్. నా నమ్మకంతో నేను జాయిన్ నాకు ట్రస్ట్ అనిపించింది కాబట్టి నేను జాయిన్ అయ్యాను. సో ఆబ్వియస్లీ జాయిన్ అయినాక నిజంగానే 100కి 200% నేను సాటిస్ఫాక్షన్ సార్ ఈ కోర్స్ వల్ల. ఏం నచ్చింది నీ కోర్సులో? లైక్ చెప్పే విధానం కానీ లైక్ కోఆర్డినేటర్స్ ఒకవేళ మనకి ఏ చిన్న డౌట్ వచ్చినా, అంటే చాలా చిన్న మైనర్ డౌట్ వచ్చినా కూడా దే ఆర్ రెడీ టు గివ్ సొల్యూషన్స్. అసలు ఏమీ హెసిటేట్ అవ్వకుండా చాలా ఫ్రెండ్లీగా చాలా బాగా అనిపించింది సార్. నేను అంటే 100% జాబ్ చేస్తాను. ఒకవేళ చేయకపోయినా ఐ లెర్న్ సో మెనీ థింగ్స్ సార్. సీరియస్లీ నాకు చాలా యూస్ఫుల్ అవుతుంది. యాక్చువల్లీ నాకు యూట్యూబ్ ఛానల్ ఉంది. సో దానికి చాలా యూస్ఫుల్ అవుతుందని నేను అనుకుంటున్నాను సార్. ఆ రోజు నాట్ చూపించారు కదా, ఓన్లీ మీరు విత్ జాబ్. ఫామ్ హౌస్కి వెళ్ళి ఒక వ్లాగ్ చేశారు కదా. ఎస్ ఎస్ సార్. యా, యూ డిడ్ ఎ గ్రేట్ జాబ్. కీప్ కంటిన్యూయింగ్ ఇట్. వ్లాగింగ్లో చాలా బాగుంది. మీకు మధ్యలో ఏం డౌట్ థ్యాంక్ యూ వచ్చినా సార్. విల్ బి హెల్పింగ్ యూ. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఆల్ ది బెస్ట్ కీర్తి. శ్రావణి, 100%. చెప్పండి చెప్పండి కీర్తి, చెప్పండి. అదే ఎవరికైనా ఒకవేళ ఈ వీడియో చూసిన ఎవరైనా సరే 100% ట్రస్ట్ చేసి జాయిన్ అయితే ఖచ్చితంగా రిజల్ట్ అనేది 1000% ఉంటుందని నేను నమ్మకంగా చెప్తున్నాను సార్. థ్యాంక్ యూ కీర్తి. ఇదేమి ఎవరో నాకు ఫోర్స్ఫుల్ గా చెప్పలేదు. సంథింగ్ ఎవరో సంథింగ్ ఏ చేయలేదు. నా మనస్ఫూర్తిగా నాకే నేను ఫేస్ చేసిన ఎక్స్పీరియన్స్ తో నేను చెప్తున్నాను. అదే గుడ్ సార్. కీర్తి, గుడ్ గుడ్ గుడ్. శ్రావణి. హాయ్ సార్. ఐఎమ్ శ్రావణి, వేర్ ఆర్ యూ శ్రావణి. ఫ్రమ్? నిన్న వేర్ ఆర్ యూ ఫ్రమ్ శ్రావణి? నీది వాయిస్ బ్రేక్. వినిపిస్తుందా సార్? అనిపిస్తుంది. హలో చెప్పండి చెప్పండి చెప్పండి. మీరు ఒక సార్, పని నేను చేయండి ఇప్పుడు. ఆళ్ళగడ్డ సార్, ఒక పని నంద్యాల చే- డిస్టిక్. ఒక పని చేసి శ్రావణి, మీకు నెట్ స్లోగా ఉంది కదా, వీడియో ఆఫ్ చేయండి. కొంచెం నీకు స్ట్రీమింగ్ మంచిగా వస్తుంది. వీడియో ఆఫ్ చేయి, నీకు క్లారిటీ వచ్చేస్తుంది. ఓకే ఐ ఓకే ఎంకరేజ్ సార్. పీపుల్ టు ఆన్ ద వీడియో, బట్ నెట్వర్క్ మీకు చక్కగా లేదు కాబట్టి యూ జస్ట్ స్టాప్ ఇట్, ఇట్ విల్ బి గుడ్. కీర్తి, నీ సైడ్ నుంచి నీదేం ప్రాబ్లం లేదు, ఓన్లీ శ్రావణిదే ప్రాబ్లం. వీడియో ఆఫ్ చేయి, నీకు స్ట్రీమింగ్ వస్తుందా? ఇప్పుడు మాట్లాడు. ఇప్పుడు ఓకేనా సార్? ఇప్పుడు ఓకే, ఇప్పుడు ఓకే. హలో. ఆ, ఓకే కీర్తన్ ఓకే చెప్పండి. సార్. హాయ్ సార్, దిస్ ఇస్ శ్రావణి. ఓకే. నేను కర్నూలు, నంద్యాల డిస్టిక్ సార్, ఆళ్ళగడ్డ. ఓకే. నేను ఎంకామ్ కంప్లీట్ చేశాను సార్. ఓకే. యాక్చువల్గా ఒక కెరీర్ గ్యాప్ ఉండడం వల్ల నేను ఆ, కొద్దిగా జాబ్ కెరీర్ గ్యాప్ వచ్చింది. జాబ్ చేయాలి ఏదో ఒకటి అనేసి నేను ఇక్కడ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ సెలెక్ట్ చేసుకున్నాను సార్. ఓకే. ఈ కోర్స్ వచ్చేసి మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ ప్రిఫర్ చేశారు. సో మ్మ్. నేను డెమో క్లాస్ విన్నాను. ఆఫ్టర్ డెమో క్లాస్ విన్న తర్వాత నాకు ఇది
బెస్ట్ ఆప్షన్ అనిపించింది. సో అలా జాయిన్ అయ్యాను సార్. మరి ఇప్పుడు మీకు సో వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ కోసం మ్యారేజ్ అయిన తర్వాత ఎస్ మీకు సార్. గ్యాప్ వచ్చింది కదా, ఇంత గ్యాప్ తర్వాత నేర్చుకుంటే మీకు ఏం ప్రాబ్లం అనిపించలేదా? అస్సలు లేదు సార్. ఎందుకంటే ఇక్కడ మనకి ODMT తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అండ్ ఎటువంటి డౌట్ వచ్చినా ట్రైనర్, కోఆర్డినేటర్ బాగా సపోర్ట్ చేస్తారు సార్. వెరీ గుడ్. సో మీకు గూగుల్ యాడ్స్ లో, ఎప్పుడు ఫేస్బుక్ యాడ్స్ డౌట్ లో అడిగినా లైవ్ బడ్జెట్ ఇచ్చాం కదా, ఆ ఎక్స్పీరియన్స్ గురించి చెప్పండి. ఎస్ సార్. యాక్చువల్గా గూగుల్ యాడ్స్ లో మేము లైవ్ బడ్జెట్ చేసాం సార్. సో బెటర్ గా లీడ్స్ కూడా వచ్చాయి. అండ్ ఆ టైంలో కొన్ని ఛాలెంజెస్ కూడా మేము చేసాం సార్. కొద్దిగా ఏవైనా డౌట్స్ వచ్చినప్పుడు నిర్మలా మేడం ని అడిగితే వెంటనే గూగుల్ మీట్ లో జాయిన్ అయ్యి మేడం మాకు వెంటనే క్లియర్ చేశారు సార్. ఆ, అక్కడ బాగా మంచి ఎక్స్పీరియన్స్ వచ్చింది అండ్ కాన్ఫిడెన్స్ వచ్చింది సార్. తర్వాత ఇక్కడ లైవ్ బడ్జెట్ ఇవ్వడం వల్ల మంచిగా ఎక్స్పీరియన్స్ ఉంది సార్. ఓకే, ఓకే, ఓకే. సో ఇప్పుడు మీరు షేర్ స్క్రీన్ ఆఫ్టర్ చేసి జాబ్ వచ్చిన తర్వాత కూడా ఆ, ఎలా ఉంటుందో మనకు తెలియదు కదండి సార్. సో ఇక్కడే మనం అంతా నేర్చేసుకుంటాం. వెరీ గుడ్, వెరీ గుడ్. మీరు మెటా యాడ్స్ చేశారు కదా, ఇప్పుడు షేర్ స్క్రీన్ చేసి మీరు ఏమేమి క్యాంపెయిన్ చేశారో మొత్తం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయండి. ఓకే సార్. మీ గ్రూప్లో ఎంతమంది ఉన్నారు, మీకు ఎంత బడ్జెట్ వచ్చింది, అన్ని కూడా క్లియర్గా చెప్పండి. వాళ్ళ పేర్లు ఏంటి, ఎవరెవరు. సార్ కనిపిస్తుందా సార్? స్క్రీన్ కనిపిస్తుంది. ఒకసారి మీ టీంలో ఎంతమంది ఉన్నారు, వాళ్ళ పేర్లు చెప్పండి. సార్ మాది బ్యాచ్ 4 సార్. ట్రాఫిక్ కంపైన్ కి మ్మ్. బ్యాచ్ లో 6 మెంబర్స్ ఉన్నారు సార్. శ్రావణి, కీర్తి, కిషోర్, రమేష్ గారు అండ్ జోష్న, దీపిక సార్. ఓకే, గుడ్, గుడ్. 6 మెంబర్స్ సార్. మీకు ఏ క్లయింట్ మీద వర్క్ చేయమని చెప్పాము? ODMT. డిజిటల్ ఓడిఎంటీ మార్కెటింగ్ మీదే మీదే యాడ్. క్యాంపెయిన్ క్రియేట్ చేసి వెబ్సైట్కి ట్రాఫిక్ తీసుకురావడం అనేది మీ ఛాలెంజ్, అంతేనా? ఎస్ సార్, ఎస్ సార్. ఓకే, ఓకే. ఎస్ సార్. ఎస్ ఇప్పుడు సార్. మీకు క్యాంపెయిన్లో అనలిటిక్స్ వచ్చాయి కదా, ఆ అనలిటిక్స్ని ఎక్స్ప్లెయిన్ చేయండి. యాక్చువల్ గా మేము 2 డేస్ యాడ్ రన్ చేసాం సార్. టోటల్ గా 106 ల్యాండింగ్ పేజ్ వ్యూస్ వచ్చాయి. సో ఇక్కడ ఆ, ఒక నిమిషం సార్. వాట్సాప్ ఆప్షన్ కూడా ఉండడంతో మేము అక్కడ వాట్సాప్ బట్టి చేశాను. Tribal సో నాకు అక్కడ కూడా 2 లీడ్స్ వచ్చాయి. ఓకే. ఇంకా కడప లొకేషన్ కి క్యాంపెయిన్ రన్ చేశాం సార్. 60 కిలోమీటర్స్ డిస్టెన్స్ లో ఇచ్చాము. సో అక్కడ మంచిగా రెస్పాన్స్ వచ్చింది. ఓకే. ఫస్ట్ మేము క్యాంపెయిన్ క్రియేట్ చేసినాక 2 అవర్స్ వెయిట్ చేసాం సార్. అక్కడ కొంచెం వ్యూస్ తక్కువగా వస్తున్నాయి అనేసి మేము ఏవైనా చేంజెస్ చేయాలనేసి చెక్ చేసాము. బట్ ఆఫ్టర్ 2 అవర్స్ తర్వాత ఎటువంటి చేంజెస్ లేకుండా వెంటనే వ్యూస్ వచ్చాయి. మళ్ళీ మంచి కాన్ఫిడెన్స్ వచ్చింది సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్. సో మీరు గుడ్ అక్కడ క్యాంపెయిన్ ఉంది ఎక్స్పీరియన్స్. కదా, డిజిటల్ మార్కెటింగ్ ఇన్ ఓడిఎంటీ అని ఉంది కదా, అక్కడ చాట్స్ అనే ఆప్షన్ ఉంది కదా, క్లిక్ చేసి చూపించండి, అనలిటిక్స్ మొత్తం చూపించండి. ఆ క్యాంపెయిన్ దగ్గర చాట్స్ అనే ఆప్షన్ ఉంది కదా, అది ఓపెన్ చేయండి. యాక్చువల్గా పాపప్స్ అడ్డొస్తుంది. ఆ, మీది నెట్ కూడా కొంచెం స్లోగా ఉంది కదా, కింద 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 మీ క్యాంపెయిన్ ఉంది కదా, క్యాంపెయిన్ దగ్గర చాట్స్ అనే ఆప్షన్ ఉంది కదా, చాట్స్ ఓపెన్ చేయండి. ఎస్, ఎస్. ఎస్ సార్. ఇది చూస్తే మనకు అనిపిస్తుంది కదా ఎలా నడిచింది ఏం కథ అనేది. సార్ విజిబుల్ సార్? యా, కనిపిస్తుంది. సో టోటల్ 106 ల్యాండింగ్ పేజ్ వ్యూస్, 15 రూపీస్ పట్టింది పర్ ల్యాండింగ్ పేజ్. టోటల్ 1694 కట్టారు, అంటే 2000 కట్టారు, మీకు ఇంత Yes, sir. జిఎస్టీ కట్ అయిపోయింది. స్క్రోల్ డౌన్ చేయండి. ఎస్ సార్. డైలీ 1000 రూపీస్ బడ్జెట్ చేశాను. 1000 rupees. ఓకే, స్క్రోల్ డౌన్ చేయండి.
ఇంకా చేయండి, ఇంకా చేయండి. యా. సో ఇది ఏజ్ గ్రూప్, ఈ ఏజ్ గ్రూప్ని టార్గెట్ చేశారు మీరు. ఎస్ సార్ 25 to 25 34. to 45. ఓకే, మెన్ 82%, ఉమెన్ 18%. ఓకే, అక్కడ ప్లాట్ఫామ్ ఆప్షన్ ఉంది కదా, ప్లాట్ఫామ్ పైన క్లిక్ చేయండి, డెమోగ్రఫిక్స్ పక్కన. ఎస్. సో ఎక్కడ మీ యాడ్ ఎక్కువగా అనిపించింది? ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్. ఓకే, స్క్రోల్ డౌన్. రైట్, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ మీకు ఆప్షన్స్ ఉంది కదా, డిజిటల్ మార్కెటింగ్ అని క్లిక్ చేయండి, లాస్ట్ వన్ క్లిక్ చేయండి. In the third option. లాస్ట్ వన్. ఎస్. ఓకే సార్. మీ యాడ్, ఐ వాంట్ సీ యువర్ యాడ్. స్క్రోల్ డౌన్. ఏ క్రియేటివ్. ఓకే, చూడండి, టోటల్ 27,000 టైమ్స్ వీడియో ప్లే అయింది. వీడియో యావరేజ్ టైం 0.02 సెకండ్స్. అంటే ఇది యావరేజ్, కొందరు 30 సెకండ్ చూడొచ్చు, కొందరు 10 చూడొచ్చు, కొందరు మొత్తం స్కిప్ చేయొచ్చు. హుక్ రేట్ 20%, హోల్డ్ రేట్ 1.4%. స్క్రోల్ డౌన్ చేయండి. ఈ వీడియోని వాడుకున్నారు మీరు. ఓకే, ఎస్ సార్. రైట్, వెరీ గుడ్. సో ఓవరాల్ ఎక్స్పీరియన్స్ ఏంది మీ లైవ్ వెళ్ళినప్పుడు, అనలిటిక్స్ కనిపించినప్పుడు? వాట్ ఈస్ యువర్ ఎక్స్పీరియన్స్? మీరు వాట్సాప్ క్యాంపెయిన్ కూడా చేశారు కదా, ఆ లీడ్ ఏముంది, ఏమన్నా కన్వర్జన్స్ అయినాయా? సార్ యాక్చువల్గా మేము యాడ్ రన్ చేసిన తర్వాత 2 అవర్స్ మాకు కనిపించలేదు సార్. తర్వాత కనిపించినప్పుడు మంచి, అసలు చాలా హ్యాపీగా ఫీల్ చాలా అయ్యాను సార్. హ్యాపీగా సో మా లీడ్ అనిపించింది. కూడా ఇంతవరకు రీచ్ అవుతుంది అంటే చాలా గ్రేట్ అనిపించింది సార్. అంటే యాక్చువల్గా ఇంకా 2 వాట్సాప్ లీడ్స్ వచ్చినప్పుడు ఆ, ఆ, ఈ కాల్తో ఎలా మాట్లాడాలి అనేసి కొంచెం ఫస్ట్ లో ఫియర్ అయ్యాను. బట్ వాళ్ళ రెస్పాన్స్ వచ్చిన తర్వాత నాకు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. మంచి ఎక్స్పీరియన్స్ వచ్చింది. నేను కూడా కాల్ మాట్లాడగలను అనేసి ఒక మంచి కాన్ఫిడెన్స్ వచ్చింది సార్. యాక్చువల్గా మేము మన డిజిటల్ మార్కెటర్గా మన బాధ్యత ఓన్లీ లీడ్ జనరేట్ చేయడమే. కస్టమర్స్ తోటి మనం ఎప్పుడు మాట్లాడాము. మీతో ఎందుకు మాట్లాడిచ్చిన అంటే, మీరు అంతా Yes, sir. హౌస్ వైఫ్స్, రేపు పొద్దుగాల మీకు ఫ్రీలాన్సింగ్ జాబ్స్ కావాలి, అప్పుడు మన జాబులు మనమే క్రియేట్ చేసుకోవాలి. అవును. ఓన్లీ నేను లీడే జనరేట్ చేస్తా అంటే కాదు కదా. ఒక చిన్న బిజినెస్ స్టార్ట్ చేసేటప్పుడు ఎస్ నేర్చుకోవాలి. సార్. ఆ స్ట్రగుల్ కావాలన్నట్టే నేను ఇచ్చాను. మొత్తం మీద వెన్ యూ టాకింగ్ టు ద కస్టమర్, హౌ వాజ్ ద ఎక్స్పీరియన్స్? సార్ యాక్చువల్ గా కస్టమర్ తో మాట్లాడినప్పుడు ఇంకా కాల్స్ వచ్చింటే బాగుండు, నేను మాట్లాడింటే బాగుండు అన్న ఫీలింగ్ వచ్చింది సార్. రియల్ గా కాల్ మాట్లాడిన తర్వాత ఆ రెస్పాన్స్ ను బట్టి నా నా ఈ ODMT లో నా రియల్ ఎక్స్పీరియన్స్ నేను షేర్ చేశాను. సో వాళ్ళు త్వరగా బాగా రియాక్ట్ అయ్యేసి మంచి రెస్పాన్స్ వచ్చింది సార్ వాళ్ళ నుంచి. మొత్తం మీద సరే, వెబ్సైట్ విజిట్స్ కాబట్టి మీరు పిక్సెల్ కోడ్ చేయలేదు, మనము ఓడిఎంటీకి తీసుకొచ్చాము కాబట్టి దీని రిజల్ట్ మీకు యాక్చువల్గా తెలియదు. వేరే స్టూడెంట్స్ లీడ్ జనరేషన్ ఎస్ సార్. వాట్సాప్ చేశారు కాబట్టి వాళ్ళకి తెలుసు. బట్ మీరు కూడా వాట్సాప్ చేశారన్నారు కదా, ఆ లీడ్ కన్వర్ట్ అయ్యాడా అండి? ఎస్ సార్, కన్వర్ట్ అయ్యాడు, జాయిన్ అయ్యారు సార్. నేను ఇచ్చిన నా ఎక్స్పీరియన్స్ తో అతను రెస్పాండ్ అయ్యేసి మంచిగా ఉంది. కోర్సు 3 months జాయిన్ అవుతాను అన్న అతను 6 months కి కన్వర్ట్ జాయిన్ అయ్యారు. మొత్తం మీద 2,000 రూపాయలు ఇస్తే 25,000 సంపాదించారు అయితే మీరు. ఎస్ సార్. వెరీ గుడ్, వెరీ గుడ్, కంగ్రాచులేషన్స్. సరే, తర్వాత మీరు వెబ్సైట్ విజిట్ చేయించిన థ్యాంక్ తర్వాత మీకు పిక్సెల్ కోడ్, కస్టమ్ ఆడియన్స్ ఇవన్నీ నేర్పించారు కదా రీమార్కెటింగ్ కోసం, అవన్నీ మంచిగా గుర్తున్నాయి కదా? ఎస్ సార్. నెక్స్ట్ టైం వెబ్సైట్ విజిట్ క్యాంపెయిన్ చేసేటప్పుడు ఫస్ట్ పిక్సెల్ కోడ్ పెట్టి ఇవన్నీ రెడీ చేసినాక చేస్తే మనకు డబ్బులు సేవ్ అవుతుంది. ఇప్పుడు ఈ వెబ్సైట్ విజిట్ ద్వారా కూడా మనం కన్వర్షన్ ట్రాకింగ్ సెటప్ చేస్తే ఎన్ని వస్తాయని తెలుసు. మీరు చేసేటప్పుడు మీకు ఇంకా అప్పటికి కన్వర్షన్ ట్రాకింగ్ మనం సెటప్ చేయలేదు కాబట్టి మీకు తెలియదు. బట్ నెక్స్ట్ టైం వెన్ యూ డూయింగ్ ఇట్, సెటప్ ద కన్వర్షన్ ట్రాకింగ్ అండ్ డూ ఇట్, యూ విల్ అండర్స్టాండ్ మీ బడ్జెట్ ఎంత పెడుతున్నారు, మనకు ఎంత వస్తుంది అన్నది మనకు అర్థమవుతుంది. ఓకేనా? సో నా ఓకే వన్ బై వన్, శ్రావణి, వాట్ ఈస్ యువర్ గోల్ నౌ? నెక్స్ట్ నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు? ఫ్రీలాన్సింగా, వర్క్ ఫ్రమ్ హోమా, వర్క్ ఫ్రమ్ ఆఫీసా? సార్, వర్క్ ఫ్రమ్ ఆఫీస్ అయినా ఓకే సార్, నో ప్రాబ్లం. మరి సో నువ్వు ఫ్రీలాన్సింగ్, వర్క్ నంద్యాలలో ఫ్రమ్ ఉంటావు హోమ్ కదా, అయితే హైదరాబాద్కి వస్తావా మరి? సార్ యాక్చువల్ గా మా హస్బెండ్ చైనాలో చేస్తారు సార్. ఓకే. సో ఇక్కడ మేము నేను ఇక్కడ ఆలగడ్డలో ఉంటాను మా ఫ్యామిలీతో. హైదరాబాద్ అయినా ఇన్ కేస్
ఇన్ కేస్ మేము చైనాకు వెళ్ళకుంటే హైదరాబాద్ రావడానికి నాకు ఎటువంటి ప్రాబ్లం లేదు సార్. శ్రావణి, నేను ఎందుకు చెప్తా అంటే ఒకవేళ హౌస్ వైఫ్ సార్ ఆఫీస్కి వెళ్ళడానికి ఎలాంటి ప్రాబ్లం లేకుంటే హ్యాపీగా వెళ్ళండి. ఆఫీస్కి వెళ్ళే జాబ్లో గ్రోత్ చాలా ఉంది. ఓకే సార్. ఎక్కువ జాబ్స్ ఉన్నాయి, గ్రోత్ ఉంది. లేదు నాకు పిల్లలు యాక్చువల్గా ఉన్నారు. నాకు ఇంట్రెస్ట్ కూడా ఆఫీస్కి వెళ్ళాలనే ఇంట్రెస్ట్ సార్. కాకపోతే ఇన్ కేస్ మేము అక్కడికి ఫ్యామిలీ వెళ్ళిపోతాము అనేసి నేను వర్క్ ఫ్రమ్ హోమ్ సెకండ్ ఆప్షనే సార్. నాకు ఫస్ట్ ఆప్షన్ అయితే వర్క్ ఫ్రమ్ ఆఫీసే సార్. నో ప్రాబ్లం. మీరు వర్క్ ఫ్రమ్ ఆఫీస్ అంటే 100% జాబ్ వస్తుంది. శాలరీ ఎంత వచ్చినా చేయండి. ఫ్రెషర్గా మనం ఎప్పుడు నాలెడ్జ్ కోసం వెయిట్ చేయాలి, డబ్బుల కోసం కాదు. అందరికీ డబ్బులు అవసరమే, కానీ వస్తాయి. డబ్బులు ఎక్కడ పోదు. నువ్వు ఎస్ నాలెడ్జ్ సార్. వెంబడి పడ్డావు అనుకో, డబ్బులు ఆటోమేటిక్ వస్తాయి. 10,000, 15,000, 20, 25,000. ఇప్పుడు కంపెనీస్ కూడా ఎలా ఉంటాయంటే వాళ్ళకి డబ్బులు నీకు ప్రాబ్లం లేదండి. స్కిల్ లేకుండా పోతే వాళ్ళు మీ మీద ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి, ట్రైనింగ్ పెట్టాలి. మీరు ఉంటారో లేదో తెలియదు కాబట్టి వాళ్ళు తక్కువ సాలరీ ఇస్తారు. మీరు ఒక్కసారి కాన్ఫిడెన్స్ ప్రూవ్ చేసుకొని మీది మంచిగా ఉంటే ద రెడీ టు గివ్ 40,000, 50,000 ఎన్ని కూడా వాళ్ళకి ప్రాబ్లం లేదు. ఎనివే మీరు ఇంత బాగా క్యాంపెయిన్ చేస్తున్నారు కాబట్టి కంపెనీస్ డెఫినెట్లీ గివ్ యూ గుడ్ సాలరీ, 20+ సాలరీనే ఇస్తారు. ఒకవేళ థ్యాంక్ యూ. ఎవరికైనా హౌస్ వైఫ్ అయ్యండి నాకు పిల్లలు ఉన్నారు అన్నప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ ట్రై చేద్దాము. వర్క్ ఫ్రమ్ హోమ్ 100% ఛాన్సెస్ ఉన్నాయి. మన తరపు నుంచే ఇప్పిస్తాం. మిగతా 80% ఓకే. పీపుల్ ఏం చేద్దాం, ఫ్రీలాన్సింగ్ చేద్దాం. ఇప్పుడు మీ అందరికీ ఎట్లా కష్టపడాలో నేర్పించాను కదా, క్లయింట్స్తో ఎట్లా మాట్లాడాలో నేర్పించాను కదా. సో ఫ్రీలాన్సింగ్ క్లయింట్ కొట్టడం అవును పెద్ద సార్. పనేం కాదు. మీరు గూగుల్ యాడ్స్ అప్పుడు మీకు ఏం ప్రాజెక్ట్ ఇచ్చామండి? వాట్ ఈస్ ద ప్రాజెక్ట్? వాటర్ ప్యూరిఫైయర్ సార్. వాటర్ ప్యూరిఫైలో మీకు ఎన్ని కన్వర్ట్ అయినాయి లీడ్స్? సార్ యాక్చువల్గా మాకు ఫ్లెమింగో కొద్దిగా అది మేము చేసేటప్పుడు కొద్దిగా బాగానే వర్క్ అయింది సార్. తర్వాత కొంచెము ఏదో ఇష్యూస్ వచ్చి ఓపెన్ అవ్వలేదు. సో అందువల్ల కొంచెం డిసప్పాయింట్ అయ్యాం సార్. బట్ ఎనీవే మీరు వెండర్స్ తోటి మిస్టేక్ మాట్లాడారు కదా. అనేది మీరు మెగా యాడ్స్. సార్ అవును వెండర్స్ సార్. తోటి మాట్లాడారా మీరు? సురేష్ మాట్లాడారు సార్ మా టీంలో. ఓకే, ఓకే, ఓకే. ఆ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా వెండర్తో మాట్లాడడం నేర్చుకుంటే రేపు పొద్దున మీకు వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ చేయకుండా కూడా మీరు అలాంటి బిజినెస్ సెటప్ చేసుకొని మీరు ఫ్రీలాన్సింగ్ చేసుకోవచ్చు. ఎవరి మీద డిపెండ్ కావాల్సిన అవసరం లేదు. దెర్ ఈస్ లాట్ ఆఫ్ అవును సార్. స్కోప్ టు మేక్ మనీ. అక్కడ మిస్ అయిందనేసి నేను అది యూజ్ చేసుకున్నాను సార్. నేను మాట్లాడాలి ఎలాగైనా అనేసి ఇక్కడ లీడ్స్ తో మాట్లాడాను. సో వెరీ గుడ్ బెటర్ రావణి. ఎక్స్పీరియన్స్ వచ్చింది. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. కంగ్రాచులేషన్స్. కీర్తి, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఎస్ సార్. ఎస్ సార్. సో వాట్ ఈస్ యువర్ ప్లాన్ నెక్స్ట్? యాక్చువల్లీ వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ సార్ మోస్ట్లీ. ఎందుకంటే నేను 6 months కోర్స్ జాయిన్ అవ్వడానికి రీజన్ అదే. నాకు బేబీ ఉంది సార్, 4.5 year బేబీ. సో నేను తను వదిలేసి నేను ఆఫీస్కి వెళ్ళి చేయలేను సార్ మోస్ట్లీ. సో వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షనే. కాకపోయినా ఫ్రీలాన్స్ నేను ఓకే. అండ్ దట్ తర్వాత నేను ఒక బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను, ఒక చిన్నది. సో దానికి నేనే లైక్ డిజిటల్ మార్కెటింగ్, ఇప్పుడు ఐ మీన్ మీరు డిజిటల్ మార్కెటింగ్ లో ఏం నేర్చుకున్నాను స్కిల్స్ అది యూజ్ చేసుకొని దాన్ని డెవలప్ చేసి సక్సెస్ అవ్వాలనుకుంటున్నాను సార్. కీర్తి, నీకు ఆల్రెడీ వెపన్ ఉంది. నువ్వు ఆల్రెడీ వ్లాగ్స్ చేస్తున్నావు. ఐ లైక్ ద వ్లాగ్స్. ఆ రోజు చెప్పాను నీకు, అది కంటిన్యూ చేసేసాయి. మధ్యలో టెల్ దెమ్ దట్ నేను ఆల్రెడీ డిజిటల్ మార్కెటర్ కూడా, ఐ కెన్ హెల్ప్ యూ అని చెప్పేసి. నీ వ్లాగ్ ద్వారానే నీ క్లయింట్స్ వస్తాయి. యూ డోంట్ నీడ్ టు గో ఎనీవేర్. యూ కెన్ టేక్ కేర్ ఆఫ్ యర్ బేబీ. మంచిగా టైం ఉన్నప్పుడు వర్క్ చేసుకో. ఈజీగా 20,000 to 30,000 సంపాదిస్తూ స్టార్టింగ్లో మెల్లమెల్లగా గ్రో అవుతుంది. ఎందుకంటే ఒక వెబ్సైట్ చేస్తే కూడా క్లయింట్స్ ఆర్ పేయింగ్ 20,000. ఓకే, సో యూ డోంట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లమ్ కమింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద కెమెరా. కాబట్టి అదే చేస్తుండండి. మధ్యలో డిజిటల్ మార్కెటింగ్ టచ్ ఇవ్వండి. దట్స్ ఎనఫ్. అదే సార్ అదే సార్. ఇంకా ఆఫీస్కి వెళ్ళి చేయడం అనేది ఖచ్చితంగా నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నా బేబీ ప్రియారిటీ సార్. అంటే సో ఏదైనా నెక్స్ట్ డే, బట్ ఇంట్లో ఉంటూ నా స్కిల్ యూజ్ చేసుకొని నా బేబీ చూసుకుంటూ నేను చేయాలనేది నా అంబిషన్ యాక్చువల్లీ. వెరీ గుడ్ కీర్తి, కంగ్రాచులేషన్స్. కీప్ డూయింగ్ ఇట్. థ్యాంక్ యూ. ఇద్దరు క్యాంపెయిన్ బాగా చేశారు. మీ టీం మెంబర్స్ ఇంకా 3 రాలేకపోయారు. నో ప్రాబ్లం. అండ్ మీకు ఫర్దర్ అయిపోయిన తర్వాత మీకు ఇంటర్న్షిప్ ఉంటుంది. ఇంటర్న్షిప్ బాగా చేయండి. తర్వాత మళ్ళీ నా ఏఐ క్లాసెస్ ఉంటుంది. ఏఐ క్లాసెస్లో మీరు ఇంకా అడ్వాన్స్గా క్యాంపెయిన్స్ ఎట్లా చేయాలి, క్రియేటివ్స్ ఎట్లా చేయాలని నేర్చుకుంటారు. దాని తర్వాత యూ కెన్ హిట్ ద జాబ్ మార్కెట్. ఓకేనా సార్? నాకు డౌట్ సార్. నాకు తెలిసి ఇలాగ మనీ లైక్ లైవ్ లో ఇలా ఆఫర్ చేస్తారా సార్? ఎవరైనా ఇస్తారా? ఏ ఇన్స్టిట్యూట్ అయినా? నాకు తెలిసి లైవ్ బడ్జెట్ స్టూడెంట్స్
ఇస్తారా అసలు? నాకు తెలిసి మేబీ ఇట్ ఇవ్వరేమో అని. డిపెండ్స్ కీర్తి, ఇట్ డిపెండ్స్. ఎందుకంటే నేను ఎందుకు ఇచ్చాను అంటే ఇనిషియల్గా 5 years బ్యాక్ క్యాంపెయిన్ చూపిస్తుండే నాకు ఎక్కడనో గ్యాప్ అనిపించింది. లేదు బై స్టూడెంట్ గ్యాప్ ఎక్కడ అనిపించింది అంటే కంపెనీకి పోయిన తర్వాత స్ట్రగుల్ అవుతారు, భయపడుతున్నారు. సార్ ఎస్ అది ఎస్ 1000 రూపాయలైనా భయపడుతారు. ఈ భయం పోగొట్టాలనే ఉద్దేశంతో ఐ గేవ్ ఎ బడ్జెట్ అనమాట. ఇప్పుడు మీకు భయం పోయింది కదా, ఈజీ క్యాంపెయిన్ చేస్తారు కదా. ఎస్ ఎస్ సార్. రేపు క్లయింట్ నీకు రోజుకు 10,000 బడ్జెట్ ఇచ్చినా మీకు భయం ఉండదు. ఎందుకంటే మీరు ఇక్కడ ఆల్రెడీ ఆ స్ట్రగుల్ పడ్డారు. మీ గూగుల్ యాడ్స్ అప్పుడు 3 days వర్క్ చేశారు, మెటా యాడ్స్ అప్పుడు 2 days తీసుకొని మరీ టైం స్పెండ్ చేశారు. కాబట్టి ఇట్స్ ఈజీ ఫర్ యూ నౌ. ఐ మేడ్ యువర్ జాబ్ వెరీ ఈజీ. యా అదే నాకు అదే అనిపిస్తుంది. అంటే లైక్ మేబీ మీకు జస్ట్ ఏదో కోర్స్ చెప్పేసి వెళ్ళిపోవచ్చు, కానీ స్టిల్ మీరు అంటే మాకు ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ రావాలి అంటే అంటే మేబీ మనీ తీసి ఇవ్వడం అనేది నాకు కొంచెం ఎక్కడో కనెక్ట్ అయ్యింది సార్. అంటే నిజంగా ఈ జెన్యూనే అన్నట్టు నేను ఫీల్ అయ్యాను సార్. అంటే మా యా దగ్గర నుంచి ప్రతిసారి అందుకని చెప్దామని. కీర్తి, మీకు స్టార్ట్ అయినప్పుడే మీకు సబ్ డొమైన్స్ ఇచ్చాము ఫస్ట్ ప్రాక్టీస్ కోసము, ఎస్ఈఓ ఎస్ ప్రో సార్, టూల్స్ ఎస్ సార్. ఇచ్చాము, గూగుల్ యాడ్స్ బడ్జెట్ ఇచ్చాము, మెటా హ్యాడ్స్ కూడా బడ్జెట్ ఇచ్చాం. అంటే మీరు కట్టిన ఫీజులో మీకు కొంత కాంట్రిబ్యూట్ చేస్తున్నారు. 100 అదే చెప్దాం అనుకుంటున్నా. మేము కట్టిన ఎస్ సార్. ఫీజుకి 100% న్యాయం అనేది జరిగింది అని చెప్దామని నా ఉద్దేశం సార్ ఫైనల్ గా. దాంతో పాటు మళ్ళీ చూడండి, మీకు ట్రైనర్ ఉన్నాడు. 24 hours మీకు ట్రైనర్ కోఆర్డినేటర్ హెల్ప్ చేస్తున్నారు. ఎస్ ఇప్పుడు ఎస్ మళ్ళీ ఎస్. ఇంటర్న్షిప్ మేనేజర్స్, మళ్ళీ మీకు ప్లేస్మెంట్ ఆఫీసర్ వస్తారు. తర్వాత మీకు రియల్ ఎస్టేట్ ఇన్సూరెన్స్ క్లాసెస్ ఉంటాయి, కమ్యూనికేషన్ క్లాసెస్ ఉంటాయి, మళ్ళీ నా ఏఏ క్లాసెస్ ఉంటుంది. ఇవన్నీ అయిపోయిన తర్వాత జాబ్ వచ్చిన తర్వాత జాబ్లో ప్రాబ్లం ఉన్నా కూడా మీకు సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్ ఎప్పుడైనా సరే మీరు కాల్ బ్యాక్ చేస్తే వాళ్ళు గూగుల్ మీట్ తీసుకొని కూడా మీ ప్రాబ్లం క్లియర్ చేస్తారు. సి ఇట్స్ వెరీ క్లియర్. అందరూ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేస్తారు. ఐ ఫౌండ్ ఓకే, చేస్తే వాళ్ళు మంచిగానే చేస్తున్నారు, మనం ఇంకా చేయాలి. స్టూడెంట్కి ఉన్నది ఏం చెప్పు, స్టూడెంట్ కోర్స్ జాయిన్ అయితే ఆయనకు జాబ్ ఇప్పిస్తే అంతకంటే హ్యాపీ కస్టమర్ ఎవ్వరు లేరు. ఈజ్ అ వెరీ హ్యాపీ కస్టమర్. కాబట్టి ఐఎమ్ ఆల్వేస్ థింకింగ్ హౌ కెన్ ఐ కంట్రిబ్యూట్ ఇట్, హౌ కెన్ ఐ బ్రింగ్ ద క్వాలిటీ. ఒకప్పుడు మన 3 months కోర్స్ సేమ్ 25,000, 6 months చేసి మళ్ళీ నేను రూపాయి కూడా పెంచలేదు, సేమ్ 25,000 పీస్. దిస్ ఇస్ ఓన్లీ బికాస్ ఆఫ్ యూ పీపుల్. ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ కూడా నేను ఐ వాంట్ టు బ్రింగ్ ఏఐ ఆటోమేషన్స్ టు దిస్ కోర్స్. దానికి నేను ప్రిపేర్ అవుతున్నాను. ఒక్కసారి కన్ఫర్మ్ అయినాక మళ్ళీ ఐ విల్ బి యాడింగ్ దిస్. మీరు ఎక్కడున్నా సరే మళ్ళీ మిమ్మల్ని పిలిచి మళ్ళీ మీకు అవి కూడా ట్రైనింగ్ ఇస్తాను. నేనైతే ఎవరిని అడగలేదు సార్. అంటే డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోవాలి లేకపోతే ఎక్కడ బాగుంటుంది నేను ఎవరిని అడగలే. నేను జస్ట్ మీ వీడియోస్ చూసి నాకు ట్రస్ట్ అనిపించి, అంటే నేను చదువుకున్నాను కదా, కొద్ది గొప్ప నాకు ఉంటుంది కదా, సో సేమ్ దాన్ని బేస్ చేసుకొని మాత్రమే జాయిన్ అయ్యాను. సో ఐ ఫీల్ వెరీ హ్యాపీ. ఓకే కీర్తి, ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. ఐ వాంట్ టు థ్యాంక్ సీ యూ యూ. సార్. మళ్ళీ నేను నీతో మళ్ళీ లైవ్ చేయాలి. ఎప్పుడు నువ్వు వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ కొట్టినప్పుడు మళ్ళీ లైవ్ చేస్తాను నీతో. షూర్ షూర్ సార్. సరేనా? థ్యాంక్ యూ శ్రావణి, సో నీతో మచ్. కూడా నువ్వు మళ్ళీ జాబ్ కొట్టిన తర్వాత మళ్ళీ నీతో కూడా లైవ్ చేస్తా. ఓకేనా? Sure, sir. Thank you, sir. Thank you so much for your support and guidance. Both of you, I Yes wish sir. you all the Thank success. you sir. Take care. Thank you sir.